జీటీవీ ప్రేక్షకులకు నమస్తే. నేను స్వప్న, జర్నలిస్ట్. మహానగరంలో అనే న్యూస్ పేపర్లో ఒక వార్తా కథనం వచ్చింది. ఏంటో ఇప్పుడు చదువుతాను. యాదగిరి ఏందిని దాదాగిరి. భూ కబ్జాలు, అక్రమ నిర్మాణాలు, అసాంఘిక కార్యకలాపాలు, పోలీస్ వ్యవస్థకే మాయని మచ్చ, అక్రమ అధికారుల అండదండలతో అందలానికి, 10 ఏళ్లుగా నివాస గృహంలో తిష్ట, ప్రశ్నించే వారిపై దాడులు చేస్తున్న వైనం, మహిళా అధ్యాపకురాలి బాధలు వర్ణనాతీతం, నిద్రపోతున్న నిఘా విభాగం, పట్టించుకొని అధికారులు, ప్రజా ప్రతినిధులు. గ్రేటర్ వరంగల్ పరిధిలో భూ కబ్జాలకు అంతే లేకుండా పోయింది. ప్రజలకు అండగా ఉండాల్సిన రక్షక భటులు రాక్షస భటులై భూములు, ఇళ్లను కబ్జా చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కళ్ళ ఎదుటే కబ్జా జరుగుతున్నా తమకేమీ పట్టనట్లుగా ఉన్నతాధికారులు చోద్యం చూడడం విమర్శలకు తావిస్తుంది. ఎస్బీ విభాగంలో జయశంకర్ భూపాల్పల్లి జిల్లా పరిధిలో ఎస్ఐగా పనిచేస్తున్న యాదగిరి ఓ మహిళ ఇంట్లో కిరాయికి వచ్చి ఇల్లు ఖాళీ చేయకుండా భయభ్రాంతులకు గురి చేస్తూ దర్జాగా కబ్జా చేసిన సంఘటన గ్రేటర్ వరంగల్ పరిధిలోని ఇంటి నెంబర్ 24-3-101/7 ప్రకాష్ రెడ్డిపేట జులైవాడలోని గాదె స్వర్ణ అనే మహిళ అధ్యాపకురాలి ఇంటిని ఆక్రమించుకొని యథేచ్ఛగా కుటుంబంతో సహా నివాసం ఉంటున్న యాదగిరి చేస్తున్న అసాంఘిక కార్యకలాపాలపై 2019 మే 16న ఆంధ్రప్రభ దినపత్రికలో కథనం ప్రచురితం కాగా ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బాధితులు మహానగరంలో సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక నిర్వాహకులను సంప్రదించగా మేము అందిస్తున్న సమగ్ర కథనం వివరాల్లోకి వెళ్తే, అతను ఒక పోలీస్, పేరు యాదగిరి, వృత్తి ఎస్బీ విభాగంలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. 2013 సంవత్సరంలో కానిస్టేబుల్గా విధులు నిర్వహించిన అతను అక్రమ అధికారుల అండదండలతో భూ కబ్జాలకు పాల్పడుతూ ఏకంగా జులైవాడలోని గాదె స్వర్ణ అనే మహిళ ఇంటిని ఆక్రమించుకొని కోట్లాది రూపాయల ఆస్తిని సంపాదించడం జరిగింది. ఈ విషయంపై గత 10 సంవత్సరాలుగా ఎన్నో మార్లు ఉన్నతాధికారులకు, కలెక్టర్లకు, విజిలెన్స్ ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్న ఫలితం మాత్రం శూన్యం. చివరకు న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించగా న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి యాదగిరిని విధుల నుండి తప్పించి చేతులు దులుపుకున్నారు. అనంతరం అక్రమ సంపాదనకు అలవాటు పడిన యాదగిరి అక్రమ ఉన్నతాధికారులకు పెద్ద మొత్తంలో మామూళ్లు చెల్లించి మళ్లీ విధులకు హాజరు కావడం జరిగింది. ఎన్నో మార్లు ప్రయత్నాలు చేసినా ఆ నివాస గృహంపై యాజమాన్య హక్కులను సంపాదించుకోలేకపోయాడు. ఈ విషయంపై న్యాయస్థానంలో మంద రామనారాయణ అనే సమీప బంధువుపై 2013లో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి వరంగల్లో ఓఎస్ నెంబర్ 202/2013 ద్వారా ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకొని కోర్టు కేసులో ఉన్నదని బుకాయించడం జరిగింది. కానీ ఆ ఇంజెక్షన్ ఆర్డర్లో 147 స్క్వేర్ ఫీట్లకు మాత్రమే అగ్రిమెంట్ ఉండడం గమనించవలసిన విషయం. అనంతరం ఇదే నివాసంపై గాదె స్వర్ణ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ హనంకొండలో గాదె స్వర్ణకు అనుకూలంగా ఆర్డర్ను ఓఎస్ నెంబర్ 119/2022 పూజారి యాదగిరి, పూజారి విజితకు వ్యతిరేకంగా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కోర్టు ఆర్డర్కు వ్యతిరేకంగా నివాసం ఉంటూ అక్రమ అధికారుల అండదండలతో నివాసం ఉంటున్నారు. ఈ విషయంపై వివరణ నిమిత్తం యాదగిరిని ఫోన్లో సంప్రదించగా నేను మోనార్కుని, నన్ను ఎవ్వరూ ఏం చేయలేరని తెలపడం జరిగింది. అంటే పోలీస్ వ్యవస్థలో ఎంత అహంకార సిబ్బంది, ఇన్స్పెక్టర్లు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు పనిచేస్తున్నారో ఉన్నతాధికారులు విశ్లేషించుకోవాలి. ఇలాంటి అవినీతి అధికారులు ఉండడం వల్ల క్రమశిక్షణ, నిబద్ధత, నిజాయితీ కలిగిన అధికారులు ఉన్నతాధికారులకు మాయని మచ్చలా తయారు కావడం జరుగుతుంది. ఇప్పటికైనా విజిలెన్స్, ఇంటెలిజెన్స్, ఎస్బీ అధికారులు ఈ సంఘటనపై విచారణ జరిపించి బాధితులపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని గాదె స్వర్ణ కుటుంబ సభ్యులే కాకుండా ప్రకాష్ రెడ్డిపేట స్థానికులు కోరుతున్నారు. చూడండి, ఇక్కడ మహానగరంలోని యాదగిరి ఏందిని దాదాగిరి అని చెప్పేసి మహానగరం పేపర్లో మనకి వార్త ప్రచురించడం జరిగింది. నిజంగానే వాస్తవంగా పోలీసులు అనేవాళ్ళు ఈ రోజులలో కిరాయికి ఇవ్వాలంటే కూడా జర్నలిస్ట్కి కానీ లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ ఇల్లులు ఇవ్వాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే అక్కడ కిరాయికి వచ్చేసి, అందరూ కాదు కొందరు కిరాయికి వచ్చేసి కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత ఇది మాదే అని చెప్పేసి రివర్స్ అవుతారని చెప్పేసి ఎక్కువ శాతం ఇలాంటి వాళ్ళకి, పోలీస్ వాళ్ళకి కానీ జర్నలిస్టులకు కానీ భయపడతారు. ఏదైనా సమస్య వచ్చిందంటే జర్నలిస్ట్ చెప్తే ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ ఈ విధంగా బయటకు వస్తుంది, అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం జరుగుతుంది అని చెప్పేసి జర్నలిస్ట్ని నమ్మి వస్తారు.
కానీ ఈరోజు జర్నలిస్టులు ఎంతమంది జెన్యున్గా వర్క్ చేస్తున్నారనేది వాళ్ళ అంతరాత్మకే తెలియాలి. ఇకపోతే పోలీస్ వ్యవస్థ ఒక సుప్రీం పొజిషన్లో ఉండాల్సింది. సామాన్య ప్రజలకు ఎలాంటి బాధ వచ్చినా కానీ, ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి దాడులు జరిగినా, ఎలాంటి అన్యాయం జరిగినా మొదటిగా వెళ్ళేది పోలీస్ స్టేషన్కి. సో మనకి గత ప్రభుత్వంలో కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి అనేసి అన్నారు. ఆ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఆ దేవుడెరుగు. నేను ఈ మధ్యలోనే పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఎంత అంటే అన్యాయం చేసిన వాళ్ళని శిక్షించాలి, తప్పు లేదు, కాదనట్లేదు. కానీ ఒక కంప్లైంట్ చేయడానికి వెళ్ళినటువంటి పర్సన్స్ అక్కడ ఉండగానే మరి వాళ్ళని బెదిరిద్దామనో లేకపోతే నిజంగానే తప్పు చేసినటువంటి పర్సన్ని బెదిరిద్దామనుకుంటారో ఏంటో నాకైతే తెలియదు. కానీ ఘోరంగా మన రాజ్యాంగంలో పోలీస్ వాళ్ళు అసభ్యకరమైనటువంటి పదాలు ఉపయోగించొద్దు. కానీ ఈరోజు పోలీస్ వ్యవస్థలో కొందరు అసలు నోటికి ఎంత మాట వస్తే నేరం చేసిన వాడు అక్కడే ఉంటాడు, నేరం చేసినటువంటి తల్లి మాటలు పడుతుంది. మీకు అర్థమయ్యే ఉంటుంది ఇప్పుడు నేను ఏమంటున్నానండి. ఆ నేరస్తుడి యొక్క తల్లిని తిడుతూ ఒక బూతు పదం వాడుతున్నారు. ఎందుకు మరి ఇంతలా తప్పు చేసిన వాడికి శిక్ష పడాల్సిందే, కానీ వాళ్ళ అమ్మని తిడుతూ ఎల్జే కొడక అనుకుంటూ ఇంత నీచంగా తిట్టడం అసలు ఇక్కడ ఇంతకుముందు గతంలో చూసినట్లయితే సిపి రంగనాథ్ గారు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఐజీగా వచ్చారు ఇక్కడికి. మొన్ననే మన ఐజీ రంగనాథ్ సారు ఆంధ్రప్రభ పేపర్ అనుకుంటా, సో దారి తప్పితే నా సామిరంగా అంటూ సో న్యూస్ కూడా వచ్చింది. సో ఏంటి 2 నెలల వ్యవధిలోనే 15 మంది పోలీసులపై వేటు. ప్రజలు గౌరవించేలా పోలీసులు పనిచేయాలి, పోలీసులను చూసి నేరస్తులు భయపడాలి. సో పోలీసులను చూసి నేరస్తులు భయపడాలి, కానీ సామాన్య ప్రజలే భయపడుతున్నారుగా మరి పోలీసులను చూసి. యాదగిరి సార్ ఏంటి సార్ ఇది? అసలు అన్యాయం ఎప్పటికైనా బయటపడుతుంది, న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది, కాకపోతే ముందు వెనక